సెకండ్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. నిన్న ఒకళ్ళని తీసేయాలన్నప్పుడైనా కానీ, ఈరోజు ఇద్దరిని తీసేయాలన్నప్పుడైనా కానీ, సో అక్కడ హౌస్‌లో క్లారిటీతో ఉండేది ఒక ముగ్గురు ఒక క్లారిటీతో ఉంటున్నారు. ఒక ముగ్గురు ఒక క్లారిటీతో ఉంటున్నారు. సంజన గారే కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. నిన్న కన్‌ఫ్యూజ్ అవ్వడం వల్ల సంజన గారికే దెబ్బ పడింది. సో మరి ఈరోజు సంజన గారు ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు, ఏంటి అనేది మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ మాటలో సంజన గారు ఒక మాట అంటారు, అయితే రిక్వెస్ట్ చేయండి బిగ్ బాస్ని డోర్స్ ఓపెన్ చేయమని. ఆ మాట సంజన గారు మాట్లాడకూడదు. ఆ మాట సంజన గారు ఎందుకు మాట్లాడతారు? ఆ మాట మాట్లాడే హక్కు ఉన్నది నాగార్జున గారికి మాత్రమే. బిగ్ బాస్ ఓపెన్ ద డోర్స్, బిగ్ బాస్ ఓపెన్ ద డోర్స్, ఇది నాకు సార్ మాత్రమే మాట్లాడాలి, ఎవరు మాట్లాడకూడదు. డోర్స్ ఓపెన్ చేయమన్నా ఆయనే చేయించాలి, క్లోజ్ చేయించాలన్నా ఆయనే చేయించాలి. ఇదంతా నాకు సార్కే. సో ఇంకిత వాళ్ళు మాట్లాడకూడదు అనమాట. ఇద్దరిని తీసేయాలి. ఎవరైనా కానీ నిన్న టాప్లో ఉన్న వాళ్ళని ఎలా అయితే తీసేయాలని ఫిక్స్ అయ్యారో, ఇప్పుడు ఇద్దరిని తీసేయాలన్నప్పుడు బ్లైండ్గా, గుడ్డిగా, ఇంకా దాంట్లో పెద్ద రాకెట్ సైన్స్ కూడా ఏం లేదు, ఆ ఇద్దరిని తీసేయాలి. డెమోన్ని, ఇమాన్యుల్నే తీసేయాలి. ఎందుకంటే ఇది ఇమ్యూనిటీ కోసం జరుగుతున్న పోరాటం. ఓకేనా? ఇమ్యూనిటీ కావాలంటే టాప్లో ఉండాలి. మిడిల్లో ఉంటేనో, చివరిన ఉంటేనో, లేకుంటే చివరిన వాళ్ళని కొట్టుకుంటూ వస్తేనో వర్కౌట్ కాదు. టాప్లో ఉన్న వాళ్ళని కొట్టాలి. సో కాబట్టి అక్కడ ఇమాన్యుయల్ని, డెమోని తీసేస్తేనే ఛాన్స్ ఉంటుంది. అండ్ నార్మల్గా అయినా కూడా అది గేమ్ పరంగా ఆలోచించా కూడా వాళ్ళిద్దరిని తీసేయాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు గేమర్స్. వాళ్ళిద్దరూ ముందుకు ఉంటే వాళ్ళిద్దరు గేమ్ ఆడతారు గట్టిగా. వాళ్ళిద్దరికి విన్నింగ్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి, స్ట్రీక్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళిద్దరిని ఒక గేమ్లోంచి తీసేస్తే మిగిలిన నలుగురికి ఎవరికొకరికి టాప్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళిద్దరినే తీసేయాలి. అలా అని చెప్పి వాళ్ళిద్దరు అడగకుండా ఉంటారంటే వాళ్ళిద్దరు కూడా క్వశ్చన్ చేస్తారు, బరాబర్ క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేయాలి, డిఫెండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఇమ్యూనిటీకి సంబంధించిన గేమ్ కాబట్టి. సో వాళ్ళు కూడా క్వశ్చన్ చేసుకుంటారు, తప్పులేదు. ఎవరి పాయింట్లో వాళ్ళు కరెక్ట్ ఉంటారు. బట్ ఎవరి పాయింట్ కరెక్ట్ అనేది మనం మాట్లాడుకోవాలి ఇక్కడ. డెమోన్ వర్సెస్ సంజన గారు, డెమోన్ వర్సెస్ ఇమాన్యుయల్. కాకపోతే ప్రోమో తనుజ గారు కూడా కనిపిస్తూ ఉంటారు. అది బిగ్ బాస్కి అది ఏం సరదానో. అంటే ఆ అమ్మాయిని పెట్టడం వల్ల వ్యూస్ వస్తాయని పెడతారు, లేకుంటే ఆ అమ్మాయికి ఎంతో కొంచెమైనా నెగిటివ్ చేయాలని పెడతారు, లేకుంటే ప్రతి గొడవలోనూ ఆ అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయికి సంబంధం లేని గొడవల్లో కూడా దూరుతుంది అని చూపెట్టడానికి పెడతారు. సో దేనికి పెడతారు తెలియదు, కానీ ఆ అమ్మాయిని ప్రతి ప్రోమోలో ఇన్వాల్వ్ చేస్తారు. ఈ ప్రోమోలోనూ అమ్మాయిని ఇన్వాల్వ్ చేశారు. సెకండ్ ప్రోమోలో యాక్చువల్గా అమ్మాయి సెకండ్ ప్రోమోలో అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ అనవసరం అసలు. ఎందుకంటే అక్కడ క్లారిటీగా ఉంది, వీళ్ళ ముగ్గురు భరణి గారు, తనూజ అండ్ సుమన్ అన్న క్లారిటీ ఉంటారు. ఒకళ్ళైనా ఇద్దరినైనా టాప్లో వాళ్ళని తీసేయాలి అని. సో ఇటుపక్క భరణి, ఇటుపక్క డెమోన్ కానీ, కళ్యాణ్ కానీ, లేకుంటే ఇమాన్యుయల్ కానీ వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. సో బాటంలో ఉన్న వాళ్ళని తీసేయాలి, పైన ఉన్న వాళ్ళని తీసేయకూడదని. సో కొంచెం అటు ఇటు తేల్చుకోవాలని సిచ్యువేషన్లో సంజన గారు ఉన్నారు. సంజన గారు రెండు పార్టీల మధ్యలో ఒక ఎమ్మెల్యే ఉన్నట్టు. సో అటు వెళ్తే వాళ్ళ ప్రభుత్వం, ఇటు వెళ్తే వీళ్ళ ప్రభుత్వం అన్నట్టు. ఒక్కడు చాలు సినిమాలో రాజశేఖర్ లాగా అటు వెళ్తే ఒక్కడు చాలు కదా, ఎవడైతే నాకేంటి సినిమాలో. సో అలాగే ఎటు వెళ్తారనేది తెలియదు అనమాట. ఎటు వెళ్ళకపోతే సంజన గారు వెళ్ళిపోతారు బయటికి. సో కాబట్టి సంజన గారు ఆల్మోస్ట్ ఈసారి ఇటే వెళ్తారు. ఆ ఇద్దరు ఇమాన్యుయల్, డెమోనే నాకు తెలిసి మోస్ట్లీ బయటికి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరు. సో దీని మీద డిస్కషన్స్ ఏం జరిగాయంటే, బిగ్ బాస్ ఇద్దరు నేమ్స్ చెప్పాలన్నప్పుడు ఇమాన్యుయల్ వచ్చి అడుగుతారు, ప్లీజ్ అర్థం చేసుకోండి. తనుజ వాళ్ళ దగ్గరికి వచ్చి, ప్లీజ్ అర్థం చేసుకోండి, నిన్న నాకు ఓటు వేశారు, నేను ఏం మాట్లాడలేదు, నిజంగా ఏం మాట్లాడలేదు. ఇమాన్యుయల్ నువ్వు రచ్చ చేసావు కదా ఇమాన్యుయల్, ఎన్ని ప్లాన్లు వేసావు, ఎంత చేసావు, భరణి గారితో లైట్ మాట్లాడావు, అక్కడికి వెళ్ళి మాట్లాడావు, ఇన్ని చేసావు కదా, మర్చిపోయావేంటి? డైలీ నాకు ఓటు వేస్తా, డైలీ మీరు నాకే ఓటు వేస్తే తీయాల్సిన, అప్పుడు ప్రతిసారి నాకే ఓటు వేస్తే నేను ఏం చేయలేను ఇంకా అని ఇమాన్యుయల్ బాధపడతారు. అడగటంలో తప్పులేదు, బాధపడటంలో కూడా తప్పులేదు. అలాగే వాళ్ళు తీసేయాలనుకోవడం కూడా తప్పులేదు, తప్పదు వాళ్ళకి. సో తనూజ, మేము మిడిల్లో ఉన్నాం, మీరు హయ్యెస్ట్లో ఉన్నారు అని చెప్తుంటే ఇంక ఇమాన్యుయల్ వాకౌట్ అయిపోతారు. ఇమాన్యుయల్కి అర్థమైపోతుంది. ఎందుకంటే అంత బతులు అన్నా కానీ నా పేరే చెప్తానికి, నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది ఈ అమ్మాయి అని చెప్పి ఇమాన్యుయల్ పక్కకి వెళ్ళిపోతారు. యాక్చువల్గా ఆ అమ్మాయి లాజిక్ కరెక్టే. నేను అనవసరంగా సంజన గారు దాన్ని అటు ఇటు తిప్పి సంజన గారు కిందకు తెచ్చుకున్నారు. కానీ టాప్లో ఉన్న వాళ్ళని తీసేయాలి. బ్లైండ్గా ఎవరైనా, నేనున్నా కూడా అదే చేస్తారు, ఆబ్వియస్లీ మీరున్నా కూడా అదే చేస్తారు. మీరు ఒకవేళ ఇమాన్యుయల్ ఫ్యాన్, డెమోన్ ఫ్యాన్ అయినా కూడా ఇప్పుడు బయట మీరు హౌస్ లోపల ఉంటే మీరు కూడా వాళ్ళిద్దరినే తీస్తారు. ఆబ్వియస్లీ తప్పదు, ఇంకా దెర్ ఇస్ నో ఆప్షన్. ఇమ్యూనిటీ కావాలి కదా ప్రతి ఒక్కరికి. సెకండ్ ఫైనలిస్ట్ అంటే అదొక ప్రైడ్ కదా ఎవరికైనా కానీ. సో అందుకని వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ కళ్యాణ్, ఇమాన్యుయల్ మాట్లాడుకుంటూ ఉంటారు డైనింగ్ టేబుల్ దగ్గర ప్రోమోలో. ఇమాన్యుయల్ భలే చెప్తారు ఈ మాట, లీస్ట్ స్కోర్ ఉన్న వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయాలరా?
ఇంకా ఎందుకు ఎంకరేజ్ చేస్తావురా? ఆహా! ఆ ఆట ఆడే వాళ్ళని కదరా ఎంకరేజ్ చేయాల్సింది. ఎంకరేజ్ చేసేది ఏంటి సార్? ఆళ్ళేమన్నా స్టేడియంలో కూర్చొని మీరు 6 కొడితే ఆళ్ళేమన్నా చప్పట్లు కొట్టడానికి ఏమన్నా స్పెక్టేటర్సా? పోనీ మీ ఫ్యాన్సా? ఆళ్ళు ఆటలో ఉన్నారు సార్. ఆళ్ళు ఆటలో ఉన్నప్పుడు లాస్ట్‌లో ఉన్న వాళ్ళని తీస్తారు. ఇమ్యూనిటీ కోసం ఇప్పుడు ఇమ్యూనిటీ కోసం గేమ్ జరుగుతుందా? ఎలిమినేషన్ కోసం గేమ్ జరుగుతుందా? ఇమ్యూనిటీ కోసం గేమ్ జరుగుతుంది. సో, ఇమ్యూనిటీ కోసం గేమ్ జరుగుతున్నప్పుడు ఎవరిని తీసేస్తే ఇమ్యూనిటీ వచ్చుద్ది? లాస్టోళ్ళని తీసేస్తే ఇమ్యూనిటీ వచ్చుద్దా? టాప్‌లో ఉన్న వాళ్ళని తీస్తే ఇమ్యూనిటీ వచ్చుద్దా? ఒకవేళ ఎలిమినేట్ అవ్వాలనుకుంటే ఎలా అయినా ఎలిమినేట్ అయిపోతారు. లాస్ట్‌లో ఉన్న ఎలిమినేట్ అయిపోతారు. ఈ వీకెండ్‌లో ఉన్న ఎలిమినేట్ అయిపోతారు. ఓట్స్ పరంగా ఎలా అయినా ఎలిమినేట్ అయిపోతారు. టాప్‌లో ఉంటేనే కదా ఎలిమినేట్ అవ్వంది. టాప్‌లో ఉంటేనే కదా ఇమ్యూనిటీ వచ్చేది. అది సంజన గారికి అవ్వచ్చు, సుమనన్నకి అవ్వచ్చు, భరణి గారికి అవ్వచ్చు. ఆఫ్‌కోర్స్ తనుజాకి అవసరం లేదు. అయినా గానీ తనకు కూడా ఫైనలిస్ట్ అవ్వాలని ఉంటది కాబట్టి గేమ్స్ ద్వారా గెలిచి సో, తను కూడా పోరాడుతుంది. మరి ఈ కాంటెక్స్ట్‌లో చూసుకున్నప్పుడు లాస్ట్ వాళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేసేదేంటి? ప్రతి ఒక్కరు ఫస్ట్‌లో ఉన్న వాళ్ళని తీసేయాలనుకుంటారు. అసలు ఇక్కడ ఎంకరేజ్, డిస్కరేజ్ ఏంటి? ఇదేమన్నా వాళ్ళేమన్నా బయట కూర్చొని ఎంకరేజ్ చేస్తున్నారా? లేకుంటే ఇంకేమన్నానా? అసలు ఏంటో మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలే ఇమాన్యుల్ బాబు. తనూజ ఫస్ట్ నాకు డెమోతో చెప్తూ ఉంటదనమాట. డెమోను అక్కడ కూర్చోంటారు. డెమోతో చెప్తుంటది. ఫస్ట్ నాకు 2 హైయెస్ట్ స్కోర్ ఉన్న వాళ్ళనే తీసేస్తాను అని తను చెప్పింది. సో, తనకు క్లారిటీ ఉంది. నిన్న కూడా తను క్లారిటీగానే ఉన్నారు. సంజన గారు అటు ఇటు చేరి సంజన గారు వల్ల సో, అక్కడ డెసిషన్ మారిపోవాల్సొచ్చింది. సో, ఇక్కడ ఇటుపక్క ఇమాన్యుయల్ కళ్యాణ్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. సేమ్ నీ వల్ల కాదు నీ వల్లే కదా నేను గేమ్‌లో నుంచి వెళ్ళిపోయింది అంటుందిరా నిన్న. నీ వల్లే కదా నేను గేమ్‌లో నుంచి వెళ్ళిపోయింది అంటుంది. ఇది యాక్చువల్‌గా తనూజ మీద పోస్ట్ చేస్తారు. తనూజ కాదు సంజన గారు అంటారు. యాక్చువల్‌గా నెక్స్ట్ ప్రోమోలో అదే కనిపిస్తది. సంజన గారికి ఇంకా ఒళ్ళు మండిద్ది. మామూలు కూడా కాదు. సంజన గారు ఆల్రెడీ క్లారిటీ ఉంటారు. డెమోని తీసేయడానికి సంజన గారు నిన్నటి నుంచి ఫిక్స్. ఓకేనా? క్లారిటీ ఉంది. వీళ్ళు అనవసరంగా డిస్కషన్ వీళ్ళతో చేస్తున్నారు. సంజన గారితో చేయట్లేదు. ఎందుకంటే సంజన గారు ఆల్రెడీ డెమోన్ పేరు నిన్న ఫస్ట్ పేరు చెప్పేశారు. ఇప్పుడు ఇంకొక పేరు యాడ్ చేయాలి అన్నప్పుడు ఒక పేరు డెమోన్ ఉంటుంది హైయెస్ట్ నేమ్. సంజన గారు ఈ ఒక్క క్లారిటీ ఈసారి క్లారిటీగానే ఉంటారు. సంజన గారు నాకు తెలిసి. నెక్స్ట్ పేరు ఇమాన్యుయల్ తన పేరు చెప్పేసిన తర్వాత ఇమాన్యుయల్ పేరు కూడా ఈమె చెప్పేసిన తర్వాత ఇమాన్యుయల్ తన పేరు చెప్పి తనను గేమ్లోంచి తీసేసిన తర్వాత మళ్ళీ ఇమాన్యుయల్ని గేమ్లోంచి తీసేయకుండా ఉండడానికి కోసం సంజన గారు ఒక అడుగు వెనక్కి వేస్తే సంజన గారు అంత మూర్ఖురాలు ఇంకొకరు ఉండదు. సో ఆబ్వియస్లీ అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా సంజన గారు డెమోన్ పేరే చెప్తారు. డెమోన్తో పాటు ఇమాన్యుయల్ పేరు చెప్తారు. ఇంకా వీళ్ళ ముగ్గురు రెడీగా ఉన్నారు మేము చేతులు ఎత్తడానికి. సో కాబట్టి వాళ్ళ నలుగురే వెళ్ళిపోతారు. ఆబ్వియస్లీ ఈ డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. ఆ డిస్కషన్ జరగకపోయినా కానీ ఒక ఈజీగా డెసిషన్ వచ్చేస్తుంది ఆ ఇద్దరు పేర్లకి. పెద్ద ప్రాబ్లం లేదు. ఇంక ఇటు పక్క వీళ్ళు ముగ్గురు ఉండి చేసేది కూడా ఏమీ లేదు. తర్వాత ఇటు పక్క తనూజ వాళ్ళతో డెమోన్తో మాట్లాడుతూ ఉంటుంది. ప్రతి దానికి మీరే ముందుండాలి, ముందున్న వాళ్ళు అంటుంటే సో ముందున్నారు కాబట్టి కదా తీసేయాలని చెప్పి ఈ అమ్మాయి అంటూ ఉంటుంది. డెమోన్ అంటాడు ఫస్ట్ 2లో ఒకరు ఇక్కడ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు డెమోన్ ప్రయత్నం కూడా డెమోన్ చేసుకుంటా ఉన్నాడు. ఫస్ట్ 2లో ఒకరిని లాస్ట్ 2లో ఒకరిని తీయండి అని చెప్తున్నా. ఎందుకు ఫస్ట్ 2లో ఒకరు అంటే ఇమాన్యుయల్ టాప్లో ఉన్నాడు, డెమోన్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి డెమోన్ తనను తను కాపాడుకోవటం కోసం ఫస్ట్లో ఒకరిని తీయండి, లాస్ట్లో బాటంలో ఉన్న వాళ్ళని ఒకరు తీయండి. బాటంలో ఉంది సంజన గారు, టాప్లో ఉంది ఇమాన్యుయల్, వాళ్ళిద్దరిని లేపేయండి అని చెప్పి డెమోన్ చెప్తున్నాడు. సో ఇక్కడ డెమోన్ చెప్పడంలో తప్పలేదు. ఓకేనా? సో తన బాధ తను చెప్పుకుంటున్నాడు. తనను ఉంచమంటున్నాడు గేమ్లో. సో ఇంకేం చేయలేం మనం. తనూజ లాస్ట్ 2లో ఉన్న వాళ్ళు ఏం పాపం చేశారా, వాళ్ళని ఎందుకు తీయాలరా అని చెప్పి తనూజ. సో నిన్న ఏదైతే మాట్లాడిందో సేమ్ అదేగా మాట్లాడుతున్నారు. సో సంజన గారి కోసం కూడా తనే స్టాండ్ తీసుకున్నారు. ఆబ్వియస్లీ తర్వాత అది గేమ్ మారిపోయిందిలేండి. సో ఇక్కడ మళ్ళీ సేమ్ లాస్ట్లో ఉన్న వాళ్ళు ఏం పాపం చేశారా అని చెప్పి తనూజ అడుగుతుంటుంది డెమోను. మరి నువ్వు గెలిస్తే నువ్వు అడగకుండా ఉంటావా, అడగకుండా కాముకు కూర్చుంటావా అని అడుగుతారు క్వశ్చన్. ప్రాపర్ క్వశ్చనే. ఆ అమ్మాయి కూడా ఖచ్చితంగానే అడుగుద్ది. టాప్లో ఉన్న వాళ్ళు ఎందుకు తీసేస్తారు అది ఇది సేమ్ నెరేటివ్ ఆ అమ్మాయి దగ్గర నుంచి కూడా వచ్చింది. అప్పుడు కూడా ఆ అమ్మాయి ఇప్పుడు ఎవరి నెరేటివ్ తప్పని చెప్పట్లేదు ఇక్కడ. బట్ ఇమాన్యుయల్ చెప్పింది మాత్రం వేరేలాగా చెప్పాడు. కానీ ఇప్పుడు డెమోన్ చెప్పిన దాంట్లో 1% కూడా తప్పు లేదు. సో డెమోన్ పెట్టిన డీల్ కూడా 1% కూడా తప్పు అనడానికి లేదు. సో ఫస్ట్లో ఉన్న వాళ్ళని లాస్ట్లో ఉన్న వాళ్ళు తీసేయండి అంటారు. ఎందుకు? తనను సేవ్ చేసుకోవడం కోసం. సో అక్కడ ఎవరిని వాళ్ళని సేవ్ చేసుకోవడం కోసం రకరకాల డీల్స్ మాట్లాడుకోవడంలో 1% కూడా తప్పులేదు. అట్లాగే సో తనూజ గారు టాప్లో ఉన్న గొడవ తనూజ గారు ఖచ్చితంగా అలాగే మాట్లాడతారు. ఇంకొంచెం గట్టిగానే గొడవ చేయొచ్చు తనూజ గారు. సో బట్ పాసిబిలిటీ ఇప్పుడు తనూజ గారు టాప్లో లేరు కాబట్టి, టాప్లోకి రావాలి కాబట్టి, సో టాప్లో ఉన్న వాళ్ళ ఇద్దరిని ఒక గేమ్లోంచి డ్రాప్ చేస్తేనే వాళ్ళిద్దరు టాప్లోకి వస్తారు కాబట్టి, ఎందుకంటే ఆడియన్స్ తోటి ఇంటరాక్షన్ ఉంటుంది, ఓట్ అపీల్ ఉంటుంది కాబట్టి, ఇవన్నీ ఓట్ అపీల్కి ట్రిగ్గర్ ఉంటుంది కాబట్టి, సో ఇవన్నీ కావాలి కాబట్టి తనూజ గారికి ఓట్ అపీల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో తనూజ గారు
పావులు కదుపుతా ఉన్నారు ఫాస్ట్గా, చాలా ఫాస్ట్గా పావులు కదుపుతున్నారు. సో నేను అడుగుతాను అంటది ఈమె కూడా, తనుజ గారు ఆబ్వియస్లీ అడగాల్సింది, ఎవరైనా అడుగుతారు. మా ఇటుపక్క సంజన గారికి ఇంకా కోపం వస్తుంది. ఎప్పుడైతే మనోడు ఫస్ట్లో ఉన్న వాళ్ళని, ఫస్ట్ టాప్లో ఇద్దరిని, ఫస్ట్లో ఉన్న వాళ్ళని, లాస్ట్లో ఉన్న వాళ్ళని, బాటమ్ 2లో ఉన్న వాళ్ళ నుంచి ఒకళ్ళని, టాప్ 2లో ఉన్న వాళ్ళ నుంచి ఒకళ్ళని అనేసరికి ఇంకా సంజన గారికి ఒళ్ళు మండిద్ది. సంజన గారు నేనే కనిపిస్తున్నాను ప్రతిసారి టార్గెట్ చేయడానికి, లీవ్ మీ అలోన్, ప్రతిసారి నేనే కనిపిస్తున్నాను అని చెప్పి సంజన గారు ఇంక తగులుకుంటారు. డెమోన్ మీ పేరు ఎవరు చెప్పలేదు ఇక్కడ, మీ పేరు ఎవరు చెప్పలేదు అంటే బాటంలో ఉన్న ఇద్దరు పేర్లు అని చెప్పారు కానీ మీ పేరు పర్టికులర్గా మీ పేరు చెప్పలేదని డెమోన్ అంటుంటారు. ఎనఫ్ 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 అంటారు సంజన గారు. చాలు ఇక చాలు అంటారు సంజన గారు. డెమోన్ ఆవిడ పేరు చెప్పానా అడగండి అని చెప్పి తనుజ అంటారు. మీ పేరు చెప్పాను అడగండి, మీ పేరు చెప్పాను అడగండి అని చెప్పి తనుజని అడగండి అని చెప్పి అంటుంటాడు. సంజన గారు 10 వారాల నుంచి టాలరేట్ చేస్తూనే వస్తున్నాను, 10 వారాల నుంచి టాలరేట్ చేస్తున్నాను, ప్రతిసారి నన్నే తీసేస్తున్నారు, ప్రతిసారి నన్నే వదులుకుంటున్నారు, నన్ను అసలు గేమ్లోనే ఆడనివ్వట్లేదు. సంజన గారు క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. మీరే స్టార్ట్ చేస్తున్నారండి డెమోన్, మీరే స్టార్ట్ చేస్తున్నారు, మీకే అర్థం అవ్వట్లేదు. అక్కడ కూర్చొని ఉండిపోతున్నారు, మీకే అర్థం అవ్వట్లేదు. ఎందుకు? నిన్న యాక్చువల్గా ఒకళ్ళు తీసేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు, సో యాక్చువల్గా బర్నీ గారినో సుమన్ను తీసేయడానికి బీభత్సమైన ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే తనూజాను తీయడానికి అక్కడ ఎవరు ఒప్పుకోరు, కళ్యాణ్ ఒప్పుకోడు, డెమోన్ ఒప్పుకోడు, ఇమాన్యుల్ కూడా ఒప్పుకోడు. సో సంజన గారు ఆ ఇద్దరు పేర్లు ఒక పేర్లు చెప్పుంటే బాగుండేది. సో సంజన గారు ఏంటి, వాళ్ళు ఎవరైనా చెప్పుంటే ఆమె ఏమైనా చెప్పేదేమో, అప్పుడు కూడా చెప్పేది కాదు. వాళ్ళిద్దరు పేర్లు ఒకరి పేర్లు, సుమన పేరు కానీ బర్నీ గారి పేరు కానీ. కాకపోతే వీళ్ళు కూడా చెప్పకుండా ఆమె నోటి నుంచి చెప్పించడం కోసం వీళ్ళు ట్రై చేశారు. వీళ్ళు చిన్న వాళ్ళు ఏం కాదు. సో అందుకని చెప్పి నేను డెమోన్ పేరు మీద ఫిక్స్ అయిపోయాను. డెమోన్ అని ఫిక్స్ అయిపోయింది డెమోన్ పేరు మీద. అందుకని నిన్న గేమ్ మారిపోయింది. సో డెమోన్ అదే అంటారు, మీరు వినట్లేదు మా మాట అన్నట్టు, మీకు అర్థం కావట్లేదు, మీరు అక్కడే ఉండిపోతున్నారు అని చెప్పి అంటే, అక్కడే ఉండిపోతున్నారు అంటే గేట్స్ ఓపెన్ చేయించు, రిక్వెస్ట్ చేయి, గేట్స్ ఓపెన్ చేయమని, నేను వెళ్ళిపోతా. మీరు అడగకూడదు అన్నమాట, నాగార్జున గారే అడగాల. గేట్స్ నాగార్జున గారే ఓపెన్ చేయమని చెప్పాలి. ఎవరు ఓపెన్ చేయమని దానికి లేదు. ఆయనే ఓపెన్ ద డోర్స్ అనాలి, ఆయనే క్లోజ్ ద డోర్స్ అనాలి. సో నెక్స్ట్ అసలుకి డెమోన్ 50,000 పాయింట్లు ఇచ్చింది నేను ఇమాన్యుల్ అన్నా మీకు, ఓకేనా? నువ్వు మాకే ఓట్ చేస్తున్నావు, అది నీ గేమ్. ఎందుకు మన సడన్గా నువ్వు అనేస్తున్నావు, మీరు అనే దగ్గర నుంచి నువ్వు అనే దగ్గరికి వచ్చేసరికి డెమోన్ సడన్గా నువ్వు అది అంటే మీ 50,000 పాయింట్స్ నీకు ఇచ్చాం, వాళ్ళందరూ బర్నీ గారికి సపోర్ట్ చేశారు. అక్కడ కూర్చున్న ముగ్గురు నీకు 50,000 పాయింట్లు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. నేను ఇచ్చాను 50,000 పాయింట్లు, బర్నీ అది ఇమాన్యుల్ అని ఇచ్చాడు 50,000 పాయింట్లు, కానీ నువ్వు మా ఇద్దరిని తీసేద్దాం అనుకుంటున్నావు, అది నీ గేము అని చెప్పి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్న డెమోన్. సో ప్రయత్నాలు చేయడంలో తప్పులేదు, సో అడగటంలో తప్పులేదు, బట్ ఎండ్ ఆఫ్ ద డే టాప్లో ఉన్న వాళ్ళని తీసేస్తే మాత్రమే టాప్లోకి వెళ్ళొచ్చు, అక్కడి నుంచి ఇమ్యూనిటీకి రావచ్చు. ఇప్పుడు డెమోన్కి ఇమ్యూనిటీ అవసరం లేదు, ఇమాన్యుల్కి ఇమ్యూనిటీ అవసరం లేదు. లాజిక్గా మాట్లాడుకుంటే వాళ్ళే అంటున్నారు టాప్ 4లో మనం ఉంటాము, ఆ ఒక్క ప్లేస్ ఎవరి కోసం కొట్టుకుంటారు అన్న లాజిక్ వీళ్ళే తీసుకొస్తారు. ఇమాన్యుల్ తీసుకొస్తారు, డెమోన్ తీసుకొస్తారు, కళ్యాణ్ తీసుకొస్తారు, తనూజ తీసుకొస్తుంది, ఈ నలుగురు తీసుకొస్తారు. ఆ ముగ్గురు టాప్ 5 కోసం కొట్టుకుంటున్నారు అని వీళ్ళే మాట్లాడతారు. ఆ ముగ్గురు టాప్ 5 కోసం కొట్టుకుంటున్న ఆ ముగ్గురులోంచి ఒకళ్ళు ఇమ్యూనిటీ వచ్చి లోపలికి వెళ్ళిపోతే మిగిలిన ఇద్దరు ఆబ్వియస్లీ ఎలిమినేట్ అయిపోతారు కదా. సో డబుల్ ఎలిమినేషన్ కింద వాళ్ళకి కూడా అర్థమవుతుంది, లేదంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ నెక్స్ట్ వీక్ అని వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి గేమ్ మీద. సో ఎవరైతే ఫినాలే వీక్లోకి వెళ్ళిపోతారో వాళ్ళు బెటర్ కదా, సో వాళ్ళకే ఇవ్వచ్చు కదా ఛాన్స్. అందుకనే కదా వాళ్ళు ట్రై చేస్తున్నారు, అలా ఎందుకు అనుకోకూడదు. సో కాబట్టి ఇక్కడ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు, ఎండ్ ఆఫ్ ద డే అలాగా సైలెంట్గా ఉండకూడదు కాబట్టి. సో ఒక బయట నుంచి ఒక పాయింట్ చూస్తే వీళ్ళ పాయింట్ పెద్ద వ్యాలిటీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరైతే బర్నీ గారు ఉన్నారో, సుమన్ ఉన్నారో, సంజన గారు ఉన్నారో వాళ్ళ ముగ్గురికి ఆ ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ బిగ్ బాస్ ఇచ్చి చేస్తే. కాబట్టి సో వాళ్ళ ముగ్గురు గట్టిగా క్వశ్చన్ చేయడంలోనో, లేకుంటే వాళ్ళ ముగ్గురు ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళిద్దరిని తీసేయడంలో అసలు తప్పే లేదు. సో దానికి సంజన గారు ఇమాన్యుల్ కూడా తీసేయచ్చు. నిన్న అనవసరంగా తప్పు చేసి ఏదో బంధం బొక్క అని చెప్పి ఓవర్ యాక్షన్ చేశారు, దాని తర్వాత సీన్ అర్థమైపోయి మార్చుకున్నారు. ఇప్పుడు అలా కాకుండా స్ట్రైట్ అవే ఒకటే పాయింట్ మీద ఉంటే ఇద్దరిని లేపేసేయచ్చు. సో ఇద్దరు ముందుకు, వీళ్ళలోంచి ఎవరికైనా కనీసం ముందుకెళ్ళేదానికి ఒక అవకాశం ఇస్తారు బిగ్ బాస్. సో ఇదన్నమాట. అట్ ప్రజెంట్ అయితే ఫస్ట్ ప్లేస్లో డెమోన్, ఫస్ట్ ప్లేస్లో సుమన్ అంటున్నావు ఏంట్రా మహేష్గా బలిసింది ఏంటి ఇమాన్యుల్. ఫస్ట్ ప్లేస్లో ఇమాన్యుల్ ఉన్నాడు 170 పాయింట్స్, సెకండ్ ప్లేస్లో 150 పాయింట్స్ మన డెమోన్ బాబు, మూడో ప్లేస్లో తనూజ పాప 140 పాయింట్స్, బర్నీ గారు 130 పాయింట్స్, సుమన్ అన్న 90 పాయింట్స్,
90 100. సో ప్రోమోలో చూసా కట్ అయిపోయింది. సో సంజన గారు 80 పాయింట్స్తో ఉన్నారు. అదనమాట ఓవరాల్గా సంగతి. సో ప్రోమో మీకేమనిపించింది ప్రోమో గురించి మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. మీరు ఎవరికి ఓటేస్తారనేది కూడా మీరు ఓట్ల గురించి ఎందుకు ఇక్కడ అయినా పర్లేదు, ఎవరికి ఓటేస్తున్నారనేది కూడా కామెంట్ చేయండి. అంటే జై హింద్.